స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ తపస్సు కాల శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ లెంటెన్ సీజన్. తపస్సు కాలాన్ని ఆంగ్లంలో లెంట్ అని అంటారు. లెంట్ అనగా వసంతకాలం, ఆధ్యాత్మిక వసంతకాలం. వసంతకాలంలో ఏ విధంగానైతే చెట్టులో ఉన్న ఎండుటాకులు రాలిపోయి కొత్త ఆకులు చిగురిస్తాయో, అదే రీతిగా ఈ యొక్క ఆధ్యాత్మిక వసంత కాలంలో, ఈ తపస్సు కాలంలో మనమందరము శారీరక క్రియలు అనే ఎండుటాకులను విదిలించుకొని త్యజించుకొని మనము ఆధ్యాత్మిక ఫలములను మనం ఫలింపజేసుకుందాం. తపస్సు కాలం దేవుని యొక్క స్వరాన్ని ఆలకించే కాలం. తపస్సు కాలం దేవుని వద్దకు తిరిగి వచ్చే కాలం. తపస్సు కాలం ఈ యొక్క లోకం నుండి వేరు చేయబడే కాలం. తపస్సు కాలం మారు మనసు పొందే కాలం. తపస్సు కాలం ఆత్మ శుద్ధీకరణ కాలం. తపస్సు కాలం నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి నీ కోసం నా కోసం శ్రమించి మరణించిన యేసు ప్రభు యొక్క శ్రమలు మరణమును జ్ఞాపకం చేసుకునే కాలం. తపస్సు కాలం యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు మంచి విధంగా మనం సంసిద్ధపడే కాలం. క్రీస్తు నామమున యందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క తపస్సు కాలం మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం శ్రీసభ మనకు ఇచ్చిన ఈ యొక్క త్రివిధ క్రమశిక్షణలు, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలపై మనం దృష్టి సారించి వాటిని మనం పాటిస్తూ మనం తపస్సు కాలాన్ని ఆశీర్వాదకర కాలంగా మనం మలుచుకుందాం. గ్రద్ద పక్షిరాజు. పక్షులలోకెల్లా గొప్పది గ్రద్ద. దీర్ఘకాలం జీవిస్తుంది, 70 సంవత్సరాలు జీవిస్తుంది. కానీ ఈ గ్రద్ద 40 సంవత్సరాలు వచ్చేసరికి ఒక గొప్ప పరీక్షను ఎదుర్కొంటుంది. 40 సంవత్సరం రాగానే గ్రద్ద బలహీనపడుతుంది. తన యొక్క ముక్కు వంకరైపోతుంది. తన యొక్క రెక్కలు పొడవుగా మారిపోయి బలహీనమవుతాయి. తన యొక్క కాళ్ళు కూడా బలహీనమవుతాయి. అప్పుడు తన దగ్గర ఉన్న 2 మార్గాలు: ఎగరలేక మరణించటమా, లేకపోతే శ్రమించటమా, శ్రమించి ఒక నూతన జీవితాన్ని పొందుకోవటమా. గ్రద్ద తన యొక్క కాళ్ళతో తన యొక్క ఎత్తుగా ఉన్న ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక రాతితో తన యొక్క ముక్కును ఎంతో నొప్పైనా కానీ రాచుకుంటూ ఆ యొక్క తన యొక్క ముక్కును, వంగిన ముక్కును మనం పెరికి వేసుకుంటుంది. కొత్త ముక్కుకై వేచి ఉంటుంది, ఎదురు చూస్తుంది. అదే రీతిగా తన యొక్క బలహీనమైన కాళ్ళను కూడా ఆ యొక్క రాతితో నొప్పించుకొని ఆ యొక్క కాళ్ళను తొలగించుకుంటుంది. కొత్త కాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. కొత్త కాళ్ళు రాగానే, కొత్త యొక్క ముక్కు రాగానే వాటితో బలహీనమైన తన యొక్క పొడవాటి ఆ యొక్క ఈకలను పెగిలించి వేసుకుంటుంది, పీకి వేసుకుంటుంది. ఈ విధంగా పీకి వేసుకున్నాక కొత్త రక్కలు వస్తాయి. అప్పుడు ఆ గ్రద్ద ఎగరగలుగుతుంది, వేటాడగలుగుతుంది. ఒక నూతన జీవితాన్ని, ఆ యొక్క మిగిలిన సంవత్సర జీవితాలను ఎంతో సంతోషంగా జీవించగలుగుతుంది. క్రీస్తు నామమున యందు ప్రియ సహోదరి సహోదరుడా, గ్రద్ద మనకందరికీ ఆదర్శవంతం, సుమాత్ర కావాలి. కాబట్టి శ్రీసభ మీకు నాకు దయచేసిన ఈ యొక్క 3 కార్యములు, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు, ఈ 3 కార్యములను మనం మన జీవితాల్లో పాటిస్తూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం అందరము జీవిద్దాం. ప్రార్థన అంటే మనస్ఫూర్తిగా మనసు విప్పి మనం మన యొక్క ప్రభువుతో మాట్లాడుకోవటం, సంభాషించుకోవటం. బిడ్డ తన యొక్క తల్లి పాల కోసం వెతుక్కుంటూ ఆ యొక్క తన తల్లితో బంధాన్ని ఏర్పరచుకుంటాడో, అదే రీతిగా మనం మానవుడు దేవునితో ఏర్పరచుకునే బంధమే ప్రార్థన. అందుకని పునీత అగస్త్యన్ గారు ఏమంటారు అంటే, శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన యొక్క హృదయానికి, ఆత్మకు ప్రార్థన అంటే అవసరము. కాబట్టి మనమందరము ప్రార్థన అనే ఆయుధాన్ని మనం చేతపట్టుకొని ఈ తపస్కాలంలో ఈ యొక్క లోకంపై విజయం సాధించాలి, సైతానుపై విజయం సాధించాలి.
లూకా శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు ఒక చోట ప్రార్థన చేయించుండెను. లూకా శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేయించుండెను. రాత్రి అంతయు ప్రార్థనలో మునిగి ఉండెను. యేసు ప్రభువు నీకు నాకు సుమాతృక. కాబట్టి ఈ లోకంపై విజయం సాధించాలి అంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన ఒక ప్రధాన ఆయుధం ప్రార్థన. రెండవ కార్యం, రెండవ తపస్సు కాల క్రమశిక్షణ ఉపవాసము. ఉప అంటే దగ్గర, వాసము అంటే వసించడము, దేవుని దగ్గర వసించడము. ఉపవాసము ద్వారా మనం ఈ యొక్క లోకంపై, ఈ యొక్క సాతానుపై, మన శరీరంపై మనం విజయం సాధించగలుగుతాం. యేసు ప్రభు తన యొక్క బహిరంగ పరిచర్య ముందు 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు అని మనం బైబిల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఉపవాసం చేసేటప్పుడు మనము 2 ప్రధాన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి వదులుకోవాలి, ఒకటి హత్తుకోవాలి. ఈ రెండింటిని మనం చేయాలి. ఏదో ఒకటి చేస్తే అది సరైన ఉపవాసం అనిపించుకోదు. ఉపవాసం అంటే వదిలించుకోవాలి, ఉపవాసం అంటే హత్తుకోవాలి. ఉపవాసం అంటే వదిలించుకోవాలి. ఏది వదిలించుకోవాలి? పాపాన్ని వదిలించుకోవాలి. ఏది హత్తుకోవాలి? పుణ్యాన్ని, పవిత్రతను హత్తుకోవాలి. దేవుణ్ణి హత్తుకోవాలి, సైతాన్ని వదిలించుకోవాలి. దేన్ని వదిలించుకోవాలి? అపవిత్రతను వదిలించుకోవాలి, పవిత్రతను మనం హత్తుకోవాలి. అసత్యాన్ని, అధర్మాన్ని, అవినీతిని వదులుకోవాలి. నీతిని, నిజాయితీని మనం హత్తుకోవాలి. ద్వేషాన్ని విడిచిపెట్టాలి, ప్రేమను హత్తుకోవాలి. అదే రీతిగా కక్షను మనం వదిలిపెట్టాలి, కోపాన్ని వదిలిపెట్టాలి, శాంత స్వభావాన్ని, క్షమించే స్వభావాన్ని మనం హత్తుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ 2 కార్యాలని, ఈ యొక్క లోకాన్ని, ఈ యొక్క శారీరక క్రియలను మనం విదిలించుకొని త్యజించుకొని మనం దేవుని కార్యాలను, పవిత్రతను మనం హత్తుకుంటాము. అప్పుడు మనం నిజమైన